ఆగస్టు 14 మొదటి శ్రావణ శుక్రవారం కుంభరాశి వారికి అద్భుతం. సాక్షాత్తు ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు. ముందుగా తెలుసుకోండి, అసలు ఆగస్టు 14 మొదటి శ్రావణ శుక్రవారం కుంభరాశి వారికి ఏం అద్భుతం జరగబోతుంది, కుంభరాశి వారి ఇంటికి ఏ ఇద్దరు దేవతలు రాబోతున్నారు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3-4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. మీరు ఈ వీడియోను చూస్తున్నారు అంటే అది యాదృచ్ఛికంగా కాదు అని చాలామంది ఆధ్యాత్మిక విశ్లేషణలు భావిస్తున్నారు. ఎందుకు అంటే మన జీవితంలో కొన్ని రోజులు సాధారణమైన రోజులు కావు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే కొన్ని తేదీలు మనలో భక్తిని పెంచే సందర్భంగాను, మనసుకు కొత్త ఆశలను ఇచ్చే సమయంగాను అయితే నిలుస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ఒక ప్రత్యేకమైన సందర్భమే ఆగస్టు 14న వచ్చే శ్రావణ శుక్రవారం. అయితే ఈ రోజున కుంభరాశి వారికి ఒక విషయం అయితే తప్పకుండా తెలుసుకోవాలి. మీ ఇంటికి ఇద్దరు దేవతల అనుగ్రహం రాబోతున్నాయని ఈ వీడియోలో ఆధ్యాత్మిక సంకేతాల రూపంలో అయితే వినిపించబోతున్నాము. ఇక్కడ ఇద్దరు దేవతలు ఇంటికి రావటం అంటే నిజంగా దేవతలు వస్తారు ఇంటికి అని కాదు. దేవతల అనుగ్రహం, శుభశక్తులు, ఐశ్వర్యం, సానుకూలమైన మార్పులు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రతీకగా అయితే భావిస్తారు. కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా అయితే వినండి. ఎందుకు అంటే ఈ రోజుల గురించి మనం మాట్లాడుకోబోయే ప్రతి అంశంలోనూ ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంకేతం అయితే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. అయితే శ్రావణ శుక్రవారం ప్రత్యేకత. శ్రావణ మాసం అంటేనే భక్తి, పూజలు, వ్రతాలు, దైవనామస్మరణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సమయంగా అయితే చెప్పుకోవచ్చు. అందులో శుక్రవారం అంటే అమ్మవారిని ఆరాధనకు ప్రతీకగా భావించే రోజులుగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆగస్టు 14వ తేదీ కుంభరాశి వారికి ఒక మంచి ఆధ్యాత్మిక సందర్భంగా అయితే తీసుకోవచ్చు. అయితే ఈ రోజులను ముందుగానే ఉదయాన్నే లేచిన వెంటనే మొబైల్స్ చూడకుండా కొంత క్షణం ప్రశాంతంగా కూర్చొని మీ మనస్సులో మీకు నమ్మకం ఉన్న దేవుణ్ణి స్మరించుకోండి. అలాగే నా ఇంటిలో శాంతి ఉండాలి, నా కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం ఉండాలి, నా కష్టాలు తొలగి మంచి మార్గం కనిపించాలి, నా చేతుల మీదుగా మంచి పనులు జరగాలి అని మనస్ఫూర్తిగా అయితే ప్రార్థించండి. ఇది ఈ రోజున జరగాలనే మొదటి మంచి పనుగా అయితే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారికి ఇద్దరు దేవతల సంకేతం అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇద్దరు దేవతల సంకేతం కుంభరాశి వారికి ఇద్దరు దేవతల అనుగ్రహం అని భావనగా రెండు ప్రధాన శుభశక్తులుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటిది మహాలక్ష్మి అనుగ్రహం, రెండవది దుర్గాదేవి లేదా అమ్మవారి రక్షణ శక్తి అనే చెప్పుకోవాలి. మొదటిది ఐశ్వర్యానికి ప్రతీక, మరొకటి ధైర్యానికి, రక్షణకి ప్రతీకగా అయితే చెప్పుకోవచ్చు. అంటే కుంభరాశి వారికి ఈ శ్రావణ శుక్రవారం సందేశం ఏమిటి అంటే డబ్బు మాత్రమే కాదు, ధైర్యం కూడా కావాలి. ఎందుకు అంటే డబ్బు వచ్చినా మనస్సులో ధైర్యం లేకపోతే ఆ ఆనందాన్ని ఆస్వాదించలేము. అదేవిధంగా ధైర్యం ఉన్న అవకాశాలు లేకపోతే ముందుకు వెళ్ళడం కష్టమవుతుంది. కాబట్టి ఐశ్వర్యం మరియు రక్షణ అనే రెండు అంశాలను ఈ వీడియోలో ఇద్దరు దేవతల అనుగ్రహంగా ప్రతీకగా అయితే చెప్పబడుతుంది. అయితే ఇంటి గుమ్మం దగ్గర చేయవలసిన పని. కుంభరాశివారు ఆగస్టు 14 ఇంటి గుమ్మం దగ్గర శుభ్రంగా ఉంచండి. అలాగే ఉదయాన్నే ఇంటిని శుభ్రపరిచి గుమ్మం ముందు మీ సాంప్రదాయం ప్రకారం ముగ్గు వేసుకోవచ్చు. అలాగే సాధ్యమైనంత వరకు చిన్న దీపం వెలిగించండి. దీపం పెట్టేటప్పుడు ఒక చిన్న సంకల్పం అయితే చేసుకోండి. మా ఇంటిలో మంచి ఆలోచనలు పెరగాలి, మా కుటుంబంలో ఐక్యత పెరగాలి, మాకు ధర్మబద్ధమైన మార్గాల్లో అభివృద్ధి కావాలి అని ప్రార్థించండి. గమనించవలసిన విషయం ఏమిటి అంటే పూజ అంటే కేవలం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడమే కాదు, మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం కూడా ఒక విధమైన ఆధ్యాత్మిక నేపథ్యం అనే చెప్పుకోవాలి. అయితే ఆ రోజుల్లో వినిపించే శుభవార్తలు. కుంభరాశి వారిలో కొందరికి ఈ సమయంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం రావాలని ఆశ ఉండవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన సమాచారం కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి ఒక మంచి వార్త కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి మరలా మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే ఇవి అన్నీ ఖచ్చితంగా జరగాలని చెప్పడం కాదు. జ్యోతిష విశ్లేషణ ప్రకారం ఈ కాలాన్ని కొత్త ఆసక్తితో అనుకూలమైన సమయంగా
తీసుకురావచ్చని, వచ్చిన అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోవడానికి సూచనలుగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆర్థిక విషయంలో కూడా జాగ్రత్త. కుంభరాశి వారికి ఒక ముఖ్యమైన సూచన ఉంది అనే చెప్పుకోవచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే అయితే చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తారనే చెప్పుకోవచ్చు. అయితే డబ్బు వచ్చింది కదా అని చెప్పి అనవసరమైన ఖర్చులు అయితే చేయకండి. ఇంటికి వచ్చిన మొత్తం అంతా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయటం మంచిది. ఎవరైనా అవసరంలో ఉన్నవారు డబ్బు అడిగితే వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితిని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎవరైనా ఇది చేస్తే రాత్రికి రాత్రే డబ్బు వస్తుంది అని చెప్తే మాత్రం నమ్మకండి. దేవుని విశ్వాసం అంటే మన వివేకం వదిలేయడం కాదు, దేవునిపై నమ్మకం ప్లస్ మనస్సులో వివేకం = మంచి జీవన మార్గం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ మాటలు కుంభరాశివారు గుర్తుపెట్టుకోండి. కుటుంబ జీవితంలో కూడా మార్పు. అయితే ఇంటి వాతావరణం చాలా ముఖ్యంగా అయితే గుర్తుంచుకోండి. అయితే కొంతమంది కొన్ని కుటుంబ చిన్న మాటలు పెద్ద గొడవలకు కారణం కూడా అవుతాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మాటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారు ఈ శ్రావణ శుక్రవారం ఒక చిన్న నిర్ణయం అయితే తీసుకోండి. అయితే నేను మొదటగా గొడవకు సంప్రదించను అని. అయితే ఎవరైనా కోపంతో మాట్లాడితే వెంటనే అదే కోపంతో సమాధానం చెప్పకుండా కొంతసేపు మౌనంగా ఉండండి. ఒక మాట తగ్గితే ఎన్నో సమస్యలు తగ్గుతాయి. ఒక క్షమాపణ చేస్తే కుటుంబంలో సంవత్సరాలుగా ఉన్న దూరం కూడా తగ్గవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అందుకనే ఈ రోజులను అమ్మవారి ముందు దీపం వెలిగించి కుటుంబ శాంతి కోసం ప్రార్థించండి. మహిళలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సూచన. అయితే కుంభరాశికి చెందిన మహిళలకు ఈ రోజున తమకు వీలైనంత వరకు అమ్మవారిని స్మరించుకోండి. పసుపు, కుంకుమ, పువ్వులతో మీ సాంప్రదాయం ప్రకారం పూజ చేసుకోవచ్చు. కుదిరితే ఇంటి పెద్దలను గౌరవించండి. తల్లి లేదా అత్తగారికి లేదా కుటుంబంలోని వయస్సులో పెద్ద మహిళలకు గౌరవం ఇవ్వండి. ఎందుకు అంటే మన భారతీయ సంస్కృతిలో మహిళలను శక్తి స్వరూపిణిగా గౌరవించే సాంప్రదాయం ఉంది. అయితే అమ్మవారిని పూజించడం అంటే కేవలం దేవాలయాల్లో పూజలు చేయడం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న మహిళలను కూడా గౌరవించడం కూడా అని ఆధ్యాత్మిక విలువే అని అయితే గుర్తుంచుకోండి. అయితే పురుషునికి సూచనలు. అయితే కుంభరాశి పురుషులు కూడా ఈ రోజుల్లో ఒక మంచి పని అయితే చేయండి. ఇంటిలో తల్లి, భార్య, అక్క, చెల్లి లేదా కుటుంబంలోని మహిళలను గౌరవంగా అయితే పలకరించండి. చిన్న సహాయం చేయండి. ఇంటిలో పూజా కార్యక్రమాలు ఉంటే సహకరించండి. మన ఇంటి మనశ్శాంతి, ప్రశాంతత ఉండాలి అంటే ప్రతి ఒక్కరి పాత్ర ఉండాలి అని అయితే గుర్తుంచుకోండి. కాబట్టి దేవుని పూజలును కుటుంబ సభ్యులను అందరినీ బాధ పెట్టడం కాదు, దేవునిని స్మరించటం, మనిషిని గౌరవించడం కంటే గొప్ప విషయం అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు కుంభరాశి వారికి ఆగస్టు 14 మొదటి శ్రావణ శుక్రవారం కుంభరాశి వారికి ఏం అద్భుతం జరగబోతుంది, ఏ ఇద్దరు దేవతల అనుగ్రహం మీ ఇంటి మీద ఉండబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.